హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శార్వి శ్రీ జ్యువెలరీ. ఈరోజు వచ్చేసి నేను యాక్చువల్గా జడవకుంద అన్న మాటీలు అండ్ చంపస్వరాలు అనమాట ఆర్డర్ వస్తే మేక్ చేశాను. నేను ఓన్గా హ్యాండ్ మేక్ చేసి పంపించిన ప్రోడక్ట్స్ ఇవి. అండ్ ఇవి నేను మేకింగ్ వీడియో పెడదాం అనుకున్నాను, బట్ ఈలోపు కస్టమర్కి పంపించడం, అది ఆవిడకి రీచ్ అవ్వడం, చాలా నచ్చడం. సో నాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. సో సరే కలిపి పెడదామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ నేను డ్యూయల్ కలర్లో అడిగారు. సో రూబీ పింక్ అండ్ గ్రీన్ రెండు జడకుందంతో మేక్ చేశాను లింక్స్. ఇది కస్టమైజ్డ్ ఆర్డర్, డబుల్ కలర్ కావాలి అని చెప్పారు. అండ్ ఇలా ఒక్కొక్క లైన్కి ఫస్ట్ ఒక్కొక్క కుందన్కి అటాచ్ చేశాను జంప్ రింగ్స్. తర్వాత స్లోగా ఒక్కొక్క కుందన్కి మళ్ళీ అటు ఇటు కూడా గుత్తుపూసలు హ్యాంగ్ చేసుకుంటూ వచ్చానమాట స్టెప్ వైజ్. తర్వాత పైన ఒక హుక్ పెట్టాము, కింద ఒకటి, మొత్తం ఇదంతా మేక్ చేశాను. మొత్తం అన్నిటికీ గుత్తుపూసలు అనేది పెట్టేసి పైన కింద హుక్స్ పెట్టేశాక ఇది చాలా బాగుంది. మేక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే సేమ్ మనకి గోల్డ్లో ఉంటే ఎలా ఉంటుందో అంత బాగుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. నాకే అనిపించింది మేక్ చేసినప్పుడు చాలా బాగుంది అని. అండ్ దీంతో పాటు ఆవిడ పర్ల్ చంపస్వరాలు కూడా ఆర్డర్ చేశారు. 6 లైన్స్ కావాలి సింపుల్గా అని చెప్పి. అండ్ అవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట. స్మాల్ పర్ల్స్ ఉంటాయి కదా, హైడ్రో పర్ల్స్, సీడ్ బిట్స్ టైప్లో, అవి వాటితో మేక్ చేశారనమాట పర్ల్స్ చంపస్వరాలు కూడా. అండ్ తను నాకు అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టారు, అది కూడా వీడియో తీసి పెట్టాను. అవి మాటీలు కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే లైక్ బ్యాక్ సైడ్ చంపస్వరాల్లో కూడా పెట్టేసుకోవచ్చు సైడ్కి. ఇలా మన స్ట్రైట్గా మాటీల్లాగా ఇయర్ వెనకాలే పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది వచ్చేసి అదే 6 లైన్ పర్ల్ చంపస్వరాలు అనమాట. స్మాల్ బీడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి 10 లైన్స్, 6 లైన్స్, 4 లైన్స్ కస్టమైజ్ అయితే చేస్తున్నాను. డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. ఏదైనా కస్టమర్ సాటిస్ఫై అవుతేనే కదా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది ఎంక్వైరీస్ అడుగుతున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ అయితే నా దగ్గర ఉండవు కదా, అడిగి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయట్లేదు. టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దు. రోజులో నాకు ఒక 50 ఎంక్వైరీస్ వరకు వస్తున్నాయి. నేను వాళ్ళకి ఒక్కొక్కరికి రెస్పాండ్ అయ్యి ప్రోడక్ట్ అవైలబిలిటీలో ఉందా లేదా చెక్ చేసుకొని, అవి మళ్ళీ ఉన్నాయి అని చెప్పిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. కొంచెం ఆ టైంకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను చాలా నాకు హెడేక్ వచ్చేస్తుంది, లైక్ నేను స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది నాకు. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.